ఏపీలో అన్నదాతలు కాలినడకన కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం దగా చేయటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన రైతు పోరుకు అన్నదాతలు ఉవ్వెత్తున తరలివచ్చారు. ఎడ్లబండ్లు కట్లుకొని వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. వరి కంకులు చేతపట్టి కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్ల తరబడి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లలో డిమాండ్ పత్రాలను అందజేశారు. తొలి రోజు రైతన్నల నిరసనలు సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వం ఉలిక్కి పడేలా రైతన్నలు తమ ఆక్రందన చాటారు. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లకు దారితీసే ప్రాంతాలన్నీ అన్నదాతల పదఘటనలతో ఎరుపెక్కాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను ఉసిగొలిపి గృహాల్లో నిర్బంధించినా నిరసనలో పాల్గొనడానికి కదలి వస్తున్న రైతులపై ఖాకీలు బెదిరింపులకు దిగినా ఏమాత్రమూ వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిరసిస్తూ అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. తక్షణమే పెట్టుబడి సాయంగా 20,000 అందించాలని, పండించిన ధాన్యం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని నినదించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో రైతులు కదం తొక్కారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి డిమాండ్ పత్రాలు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ భరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడైతే ఈ రాష్ట్ర ప్రజలకి కష్టం కలగకూడదని పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన ప్రజలు కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోడు. ప్రజాపక్షాన యుద్ధం లేకపోతే పోరాటం లేకపోతే మేలుకొల్పు చేస్తాడనడానికి ఇవాళ జరిగినటువంటి ఈ ప్రక్రియ చాలా గొప్పగా సక్సెస్ అయింది. ఫుల్ సక్సెస్ ఇవాళ రైతులు కానీ సుమారుగా ర్యాలీగా నడిచి వచ్చారు. కష్టం రైతు పడుతున్నాడు, రైతు తరఫున మేం పడతాం. అనంతపురం జిల్లాలో రైతులు కదం తొక్కారు. అన్నదాతకు అండగా పేరిట వైఎస్ఆర్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీకి తండోపతండాలుగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన అన్నదాతలతో అనంతపురం వీధులు జనసంద్రాన్ని తలపించాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిర్వహించిన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు రైతులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ప్రతి ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తానని అన్నదాతలను సీఎం చంద్రబాబు మోసం చేశారని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. 6 నెలల్లోనే అన్నదాతలను చంద్రబాబు ఎలా మోసం చేశారనేది ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. రైతుల కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. తిరుపతి కలెక్టరేట్లో రైతుల పక్షాన వినతి పత్రాన్ని అందజేశారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తికి చెందిన నేతలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవచ్చు గాని రైతుల పక్షాన ఎన్నవేళలా నిలబడటంలో మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా వెనుకాడం, ప్రభుత్వం మీద నిరంతర ఒత్తిడి తెస్తూనే ఉంటాం. రైతాంగానికి జరుగుతున్నటువంటి ఈ మోసాన్ని, ఈ ద్రోహాన్ని మేము ఎండగడుతూనే ఉంటాం. అయితే చంద్రబాబు నాయుడు రైతుల కోసం నేను హామీ ఇస్తున్నాను, 20,000 రూపాయలు ఇస్తాను, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను, మీకు గిట్టుబాటు ధర ఇస్తానని ఏ విధంగా రైతుల్ని మెప్పించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకుని ఈరోజు వాళ్ళకి ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా తూట్లు పొడుస్తున్నాడో మీకు అందరికీ కూడా తెలుసు. విజయవాడలో పోలీసు వలయాలను ఛేదించుకుని కలెక్టరేట్కు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో మ్యూజియం రోడ్డుకు వచ్చిన నేతలు, రైతులను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. గురదనలోని తన ఇంటి నుంచి కలెక్టరేట్కు బయలుదేరిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పిఎస్ కు తరలించారు. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును బయటకు రాకుండా అడ్డుకోవడంతో ఇంటి లోపల కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఇటు వైజాగ్, విజయవాడ నగరాలతో పాటు భీమవరం, బాపట్ల, నెల్లూరు, కర్నూలు సిటీలోనూ అన్నదాతల ఆక్రందనలు మిన్నంటాయి. 6 నెలల చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పెళ్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు అండగా నిలుస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన తొలి పోరాటం విజయవంతమవడంతో పార్టీ శ్రేణుల్లో కథనోత్సాహం తొణికిసలాడింది.